జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అన్నా चेंजेस है पब्लिक अच्छी होती अंदर काला होते अपन గౌరవ ముఖ్యమంత్రి వర్యులు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని జీవో 3గా ప్రకటించి చేనేత కార్మికులకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని గమనించి ఒకటి చేనేత పొదుపు, ఒకటి చేనేత భద్రత, ఒకటి చేనేత భరోసా అనే 3 పథకాలను అమలు చేసినటువంటి మహనీయుడు మన సిరిసిల్లకు కార్మికులకు ఎంతో గొప్పగా ఆలోచించినటువంటి మహానుభావుడు. వారికి ఈరోజు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ తరఫున పాదయాత్ర చేయడం జరిగింది. ఎన్ని ఒడుగుడుగులున్నా, ఎన్ని కష్టాలున్నా ప్రభుత్వంలో వీటిని అధిగమించుకుంటూ ఏదైతే పొదుపు అనేది రైతు మన చేనేత పొదుపు అనేది ఇంతకుముందు 36 మాసాలు ఉండే దాన్ని 24 మాసాలుగా కుదించి 8% వాళ్ళు భరించినట్టయితే వేతనం నుండి 16% ప్రభుత్వం ఇచ్చినప్పుడు తీర్మానించడం ఒకటి. రెండవది, చేనేత కార్మికుడు ఏదైనా కారణాల వల్ల చనిపోయినట్టయితే 5 లక్షల వరకు వారి యొక్క భద్రతకు నిబంధనలు కలిగించి చట్టరూపం తేవడం జరిగింది. అట్లే భరోసా అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి చేనేత కార్మికులకు అండగా ఉంటున్నాము మేము అని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యంగా ఇది సిరిసిల్ల పట్టణానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి వారు భావించి దీన్ని నిర్ణయం తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ తరఫున గౌరవిస్తూ ఉన్నాం. నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేనేత కార్మికులు, పవర్లూమ్ కార్మికులు మరియు అనుబంధ కార్మికుల శ్రేయస్సు కోసం వారు ప్రభుత్వం ద్వారా జీవో తీసినటువంటి నేతన్న భరోసా, నేతన్న పొదుపు, నేతన్న రక్షణకు చేయుత 3 నేతన్నల కోసము వారి భద్రత కోసం వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచుటకు చేసినటువంటి కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నాము. మేము సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల సమైక్య ద్వారా వారికి మేము కృతజ్ఞతతో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క జీవో వలన సిరిసిల్ల పవర్లూమ్ కార్మికులతో పాటు అనుబంధ కార్మికులు దాదాపుగా 20,000 మంది కార్మికులు సిరిసిల్ల పవర్లూమ్ కార్మికులకు, అనుబంధ కార్మికులకు లబ్ధి చేకూరుతూ ఉంది. నేతన్న భరోసా, నేతన్న పొదుపు, నేతన్నకు ఏదైతుందో థ్రిఫ్ట్ పథకం, దీనివల్ల చాలామందికి అనుబంధ కార్మికులకు కూడా మేలు జరుగుతూ ఉంది. చేనేత కార్మికులకు కూడా చాలామందికి మేలు జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మేము వారు చేసినటువంటి జీవోని పూర్తి స్థాయిలో మేము స్వాగతిస్తూ ఇందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే
చేనేత టెక్స్టైల్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, మా యొక్క ఈ యొక్క జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారికి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి, ఇందులకు సహకరించినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు నేతన్నల భరోసా, నేతన్నల బీమా, నేతన్నలకు అనేక సౌకర్యం చేసుకుంటూ మాటల ప్రభుత్వం కాదని ఫస్టే మాకు ఒక 3 నెలల కింద మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో చెప్పిండు 30 కోట్ల రూపాయలు నేతన్నలకు నేను ప్రకటిస్తున్నా అని చెప్పి ఆ ప్రకటించింది నిలబెట్టుకొని దానికి జీవో ఏ ప్రభుత్వం వచ్చినా నేతన్నలకు భరోసా బతుకు అని చెప్పి ఒక జీవోని తీసుకొచ్చి ఈరోజు నేత కార్మికుల కళ్ళలో వెలుగు చూసే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆత్మశాలులు ఎప్పుడు అండంగా ఉండాలని మరి ఈరోజు తీసుకున్నట్టయితే వేల ప్రభుత్వాలు తీసుకున్న కార్యక్రమాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎవరు బతికిరో వాళ్ళే బతికిరు, నేత కార్మికులు బతకలేదు, మొగ్గాలు బంద్ అయినాయి. ఈరోజు మొగ్గాలకు కూడా సపరేట్ తీసుకొని నేతన్న కార్యక్రమాల కోసం, భవిష్యత్ కోసం అనేక విధాలుగా వాళ్ళు ముసలోళ్ళు ఉన్నా సరే 60 ఏళ్ళు దాటినా 70 ఏళ్ళు దాటిన కూడా ఈరోజు పెంచినచ్చే విధానం ఆయన ఒకటి తీసుకొని భరోసా వారికి ఏమన్నాయి చనిపోతే 5 లక్షల రూపాయలు భరోసా ఇచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు తీసేదానికి మనం కూడా చర్చల్లో 300 కోట్ల అప్పు ఉంటే బతుకమ్మ చీరల మీద ఈ ప్రభుత్వం కట్టుకుంటా వస్తూ ఉన్నది. ఇది మీరు ఆలోచన చేయాలి. ఎవరు కూడా ఒక్కసారే ఏడాది లోపల ఏది కూడా మారది. వాళ్ళు రోజో ఏసమేస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సిటీలలో ఏం జరిగిందో మీరందరూ చూస్తూ ఉన్నారు. ఏమైంది, ఎక్కడ జాగాలు ఎవరికైనాయి, ఎక్కడ ఏముందని ఓట్ల కోసం రేపు పొద్దుగాల మళ్ళొకేసం వేసి మనం రోడ్డు మీదకి ఎక్కిస్తూ ఉంటారు. మీరు అందరూ ఆలోచన చేసి ఇవన్నీ రామారావు ఆడతాడు కనుక సిరిసిల్ల కాడ మీరు భవిష్యత్ ఖరాబ్ చేసుకోవద్దు. ఈ భవిష్యత్ ప్రభుత్వం ఇది అందరినీ కూడా ఆదుకునే ప్రభుత్వం. ఇది చూస్తూ ఉన్నాం. ఈ ఏడాదిలో ఏమేమి అయింది, ఎవరేం ఎంత తిన్నారు అనే లెక్కలు కాంచి కూడా ఈ ప్రభుత్వం చెప్తా ఉన్నది. దీన్ని ప్రజలు దృష్టిలో పెంచుకొని మీరందరూ ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద జర కోపానికి రాకుండా ఆలోచన చేసి అసలు ఏం జరుగుతుంది అనేది మీరు ప్రజలు గ్రహించాలని మేము కోరుకుంటూ